అందరికీ నమస్కారం. నా నినాదం ఒకటే, జై భారత్, జై జై భారత్. మన దేశంలోని పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడిలో ఎంతోమంది సామాన్యులు మరణించిన విషయం మనందరికీ తెలిసిందే. దాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై అదే స్థాయిలో దాడులు నిర్వహించి మరి ఉగ్రవాదులను తుదిముట్టించడం జరిగింది. పాకిస్తాన్ దీనికి ప్రతిచర్యగా యుద్ధాన్ని కోరుకున్నటువంటి పాకిస్తాన్ యుద్ధం చేసే సత్తా భారతదేశంతో లేనప్పటికీ కూడా కావాలని సామాన్యులను టార్గెట్ చేస్తూ మరి దాడులు నిర్వహించడం జరిగింది. దానికి అంతే బదులుగా అంతే ధీటైన సమాధానంగా ప్రతిదాడులకు దిగినటువంటి భారత ప్రభుత్వం ధీటైన సమాధానం ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్లోని పలు ప్రముఖ నగరాలపై అదే స్థాయిలో విరుచుకుపడ్డటువంటి భారత ప్రభుత్వం ఈ భవిష్యత్తులో కూడా ఏ భారత పౌరునిపై ఏ చిన్న దాడులు జరిగినా దానికి ప్రతిఫలంగా అవసరమైతే అంతే స్థాయిలో అవసరమైతే యుద్ధం చేస్తాననే ఒక హెచ్చరికలు ప్రపంచ దేశాలకు మరి భారతదేశం ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశం మరి అదే స్థాయిలో ప్రపంచంలో శాంతిని కోరుకునే భారతదేశాన్ని ఇలా ఎవరైనా అలజడి సృష్టించాలన్నా, భారతదేశం యొక్క అస్తిత్వాన్ని అభివృద్ధిని దెబ్బతీయాలన్నా వారికి ధీటైన సమాధానం భారత ప్రభుత్వం చేసి చూపిస్తుంది అని మన యొక్క శక్తి సామర్థ్యాలను ప్రపంచ దేశాలకు తెలియజేసినట్టయింది ఈ యుద్ధం ద్వారా. ఇంకో విషయం ఏంటంటే, పాకిస్తాన్ చేసినటువంటి దాడిలో అటు సామాన్యులు, భారత ముద్దుబిడ్డలైనటువంటి సైనికులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను. అదే స్థాయిలో భారతదేశం యొక్క శక్తి భవిష్యత్తులో కూడా ఇలాంటి యుద్ధాలు జరుగుతాయి. మనం ఎలా ధీటుగా ఎదుర్కోవాలో, మనం చేసినటువంటి చిన్న ఏదైనా తప్పులుంటే కూడా సరిదిద్దుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ప్రపంచ దేశాలకు భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలను చూపించిన విధంగా భారత ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయంకైనా భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు ఆ నిర్ణయాలకు అనుకూలంగా అందరూ ఆ నిర్ణయాలకు అనుకూలంగా ప్రభుత్వానికి సహకరించడం జరిగింది. సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ కొంతమంది భారతదేశంలో ఉంటూ, భారత గడ్డపై ఉంటూ, ఇక్కడి శ్వాస పీల్చుకుంటూ మరి కొంతమంది ప్రముఖులు, రాజకీయ నాయకులు కావచ్చు, భారతదేశాన్ని విమర్శిస్తున్నట్టు వాళ్ళు చేస్తున్నటువంటి పోస్టులు కావచ్చు, వీడియోలు కావచ్చు, అవి ఎంత మాత్రం సమర్థన కాదు. మీకు ఏమాత్రం భారతదేశంపై విశ్వాసం కానీ, నమ్మకం కానీ, లేకపోతే ద్వేషం కానీ ఉంటే తక్షణమే ఈ దేశాన్ని వదిలి వేరే దేశాలకు వెళ్ళిపోండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేశాల్లో ఉంటూ దేశాన్ని విమర్శించే వాళ్ళకు ఒకటే చెప్తున్నా, భారత ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా సరే ఇలాంటి సందర్భాలలో ఏ నిర్ణయం తీసుకున్నా అండగా నిలవాల్సింది పోయి లేనిపోని అపోహలు ప్రజలలో సృష్టించాలని చూస్తే మాత్రం భారతీయులుగా మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు భారతదేశాన్ని విమర్శిస్తున్నట్లయితే మీరు బార్డర్లో ఉండి భారతదేశం యొక్క సరిహద్దుల్లో బ్రతికితే మీకు అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు వారి యొక్క బాధను అప్పుడు మీకు అర్థమవుతుంది. అక్కడ నుంచి జరుగుతున్నటువంటి ఏదైనా
ఉగ్రదాడి కావచ్చు, పాకిస్తాన్ కవ్వింపు చర్యల్లో దాడులు కావచ్చు, అప్పుడు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ప్రాణాలు కోల్పోతే అప్పుడు అర్థమవుతుంది. అంతేగాని ఈ భారతదేశంలో ఉంటూ స్వేచ్ఛగా అన్నీ అనుభవిస్తూ భారతదేశాన్ని విమర్శించడం మాత్రం ఎంత మాత్రం సమంజసం కాదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే అదే స్థాయిలో భారత ప్రజలు తగిన గుణపాఠం చూపిస్తారు. ఇది మాత్రం వాస్తవం. దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎవరైతే దేశాన్ని విమర్శించే వాళ్ళు ఉంటే దయచేసి వేరే దేశానికి వెళ్ళి అక్కడ బ్రతకొచ్చు, మీకు ఇష్టం ఉన్నట్టు మీరు బ్రతకొచ్చు. కానీ ఇక్కడ భారతదేశం యొక్క అస్తిత్వాన్ని, సమగ్రతను, ఐక్యతను దెబ్బతీయాలని చూస్తే మాత్రం నాలాంటి సాధారణ భారత పౌరులు ఊరుకునే ప్రసక్తే ఉండదు. అందరికీ నమస్కారం.